గజ్వేల్ పట్టణంలోని తూప్రాన్ రోడ్డులో ఉన్న తెలంగాణ ఆగ్రోస్ రైతు కేంద్రాన్ని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సందర్శించారు. రైతులు తమ బాధలను వంటేరు ప్రతాప్ రెడ్డికి తెలుపుతూ తమకు యూరియా దొరకడం లేదని, ఇవ్వడం లేదని రైతులు వంటేరు ప్రతాప్ రెడ్డి వద్ద విన్నవించుకొని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఎంసీ రాజమౌళి, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాదాసు శ్రీనివాస్, గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, అహ్మద్, స్వామి, చారి తదితరులు పాల్గొన్నారు. వెంటనే దిగిపోవాలి. తీసుకొని ఇంట్లో అనుకున్నారు రాత్రి. ఈ రోజు ఏం చేయాలి? పోయి మోటార్ కాడ కూర్చోవాలి. ఎప్పుడు వస్తుందో కరెంట్ వేయాలి, ఎప్పుడు వస్తుందో వేయాలి. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతుంది, మోటార్ కాలిపోతుంది. ఏం ప్రభుత్వం ఇది? చెప్పండి, ఇదేనా ఈ చాతకని ప్రభుత్వం? ఎందుకు మంచిగా ఉండాలి? ప్రతి ఒక్కరైనా న్యాయము కోసమే కదా ప్రతి ప్రభుత్వం చేసే పని. లేదా ఫ్యాక్టరీలలో మసాలా లేదా లేదు తెచ్చి అందియాలి రైతులకు మసాలా. పైసలు ఇస్తాడేమో పుణ్యానికా? అప్పుడు ప్రభుత్వం పైసలు తీసుకుని ఇప్పుడు ప్రభుత్వం పైసలు తీసుకోవాలి. మసాలి కావాల్సిన పెట్టుబడి, కావాల్సిన ఎరువు తగ్గి రైతుకు అందించవలసిన ఇప్పుడున్న రాజకీయ నాయకులకు మనం చేసేది ఏంటి అంటే ప్రతి ఒక్కరు పైసలు తీసుకునేదే రైతు కావాల్సిన పెట్టుబడి అందియాలి. మాకు మసాలా వస్తలేదు సార్. ఇప్పుడు యూరియా కావాలి మాకు ఖచ్చితంగా రైతులకు. ఇప్పుడు పొద్దున లేచి మేము అన్నం తినలేదు, ఏం తినలేదు. డబ్బులు ఎక్కడున్నాయో పాత సంవత్సరాల బిందెలకి ఎదుర్కొని తీసుకొని జేబులో పెట్టుకొని వచ్చాం. టిఫిన్ చేద్దామంటే లైన్ పోతుంది. ఇక్కడ ఒక్క టిఫిన్ సెంటర్ పోయి అన్నం తినేద్దామంటే మా పరిస్థితి ఏముందంటే ఇక లైన్ బ్రేక్ అయిపోతుంది. ఒక్కసారి ఇప్పుడు మాట్లాడినందుకే మా లైన్ పోయింది. మా పరిస్థితి ఏంటంటే మాకు మసాలా ఎకరాకు ఒకసారి ఏం చేసుకున్నాం సార్? అది ఏ మూలలో వేయలేము కదా. ఎకరాకు 2 సంవత్సరాలు ఇచ్చినా గానీ ఇప్పుడు ఒక ఇంట్లో 4 మనుషులు రావాలి. 4 ఎకరాలు ఉంది నాకు. నేను ఒక్కరిని వచ్చినా 2 సంవత్సరాలు ఇస్తాను. ఏం చేసుకోవాలి? అది కొంచెం పోయి ఇప్పుడు మా భార్య రావాలి, మా బిడ్డ రావాలి, నేను రావాలి. 3 వస్తే 6 సంవత్సరాలు వచ్చేది గ్యారంటీ లేదు. మసాలా ఇది మా పరిస్థితి. రైతులకు కలగబడ్డ పరిస్థితి ఏంటంటే ఇది దరిద్రం. డబ్బులు ఇయ్యక కాదు, మేము రాక కాదు, కానీ ఇక్కడ మాకు మసాలా ఎరువులు అందడం లేదు. గ్రామ పంచాయతీలు అంటవా చెత్త ట్రాక్టర్లు లేదు, మోడీలు షాపు లేవు. ఎక్కడ గట్లు అక్కడ, ఎక్కడి కొబ్బరి పంటలు అక్కడనే మూసుకుపోయి ఉన్నాయి. దోమలు మనం తెలంగాణలో మన కేసీఆర్ వచ్చినప్పుడు మంచి మంచి పనులు పెట్టిండు. అవి ఇప్పుడు ఒక్క పనులు కూడా సాగు లేవు. ఎందుకు లేవు అంటే పట్టించుకున్న నాయకుడు లేడు. ఎందుకు లేడు? వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తలేవు. వాళ్ళు పెట్టిన పెట్టుబడి వాళ్ళకి వస్తేనే వాళ్ళు మేలు చేస్తారు. వాళ్ళకి పెట్టుబడి వస్తలేదు. ఇప్పుడు మాకు ఫ్యాక్టరీ ఒకటి ఉన్నది. అది ఏం చేసుకుంటాం? దాన్ని వేయలేం కదా. చికెన్ అయితే 4 కిలోలు తింటాము, మటన్ అయితే 1 కిలో తీసుకుంటాం. కాబట్టి ఇప్పుడు మాకు యూరియా ఎక్కువ అవసరం కాబట్టి యూరియా లేదు. ఏం చేసుకున్నాం? దుక్కి కోసం ఏం చేసుకున్నాం చెప్పు. ఎకరాకు 2 సంచులు వేసాము దుక్కి, యూరియా అయితే 4 సంచులు వేస్తాము. ఇది వెంటనే గవర్నమెంట్ పట్టింపు చేసుకుని రైతులకు కావాల్సిన న్యాయం చేయాలని మేము అందించేస్తూ ఉన్నాం. కావాల్సిన యూరియా ప్రతి రైతుకు అందించవలసిన గవర్నమెంట్ ఇది త్వరలోనే విడుదల చేయాలని మేము అందించేస్తున్నాం. జై కేసీఆర్. నల్లాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి గెలిపించిన పాపానికి యూరియా కోసం రోడ్ల మీద నిలబడాల్సినటువంటి తుమ్మల నాగేశ్వరరావు అగ్రికల్చర్ మినిస్టర్ మాట్లాడుతూ సరిపడంత యూరియా ఉంది, లోకల్ షార్టేజ్ చేస్తున్నారని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు. సరిపడంత 12 లక్షల మెట్రిక్ టన్నుల బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడతారు. పరిస్థితి ఫీల్డ్కి వెళ్తే రైతులందరూ పొద్దున 6 గంటలకే లేచి పాసు పుస్తకాలు పట్టుకుని భార్య, భర్త, బిడ్డ, కొడుకు 4 వచ్చి లైన్లో నిలబడితే 4 సంచులు వస్తున్నాయి. రైతులు రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా 8 మంది
కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఇలా రాష్ట్రంలో దాదాపుగా 70 లక్షల మంది రైతులు రోడ్ల మీదకి వచ్చి యూరియా సంచుల కోసం రోడ్ల మీద నిలబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒక యూరియా సంచి కొనాలంటే ఒక డీఏపీ లిక్విడ్ బాటిల్ కొనాలి, దాని ఖరీదు 250, యూరియా ఖరీదు 250. దాదాపుగా 500 రూపాయలు పడితే గాని లైన్లో నిలబడితే గాని యూరియా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పటికైనా మేల్కోండి. గతంలో కేసీఆర్ గారు ఏ విధంగా ఇండెంట్ పెట్టుకుని రాష్ట్రంలో ఉండే రైతులకు ఇంటి వద్దకే యూరియా సప్లై చేసినాం, గ్రామాలలో యూరియా సప్లై చేసినాం, 24 గంటలు కరెంట్ ఇచ్చినాం. ఇలా పరిస్థితి లేదు. ట్రాన్స్ఫార్మర్లు నియోజకవర్గానికి 10 కాలిపోతున్నాయి రోజుకి. నెలకు 300 ట్రాన్స్ఫర్ ఒక నియోజకవర్గంలో కాలిపోతున్నాయి. వేలల్లో సమర్సబుల్ మోటార్లు కాలిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే దాదాపుగా రోజుకి వేల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి, వేల సమర్సబుల్ మోటార్లు కాలిపోతున్నాయి. రైతు మోటార్ కాలిపోతే 5,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. కాబట్టి వచ్చి రాని కరెంటు అందని యూరియా, అందని పెట్టుబడి, దీనివల్ల రైతు నష్టపోతున్నాడు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలి. ఎంపీలు పార్లమెంట్ లో బీజేపీ వాళ్ళు గాని కాంగ్రెస్ వాళ్ళు గాని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతారా, మీరు వాళ్ళ మెడల్ వంచుతారా? వెంటనే యూరియాను దిగుమతి చేసి సరిపడే యూరియా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.